హలో, నేను మిస్ రావు. ఏబి వెంకటేశ్వరరావు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్. అందరికీ ఆయన పేరు గుర్తుండే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఆయన్ని వెంటాడాడు. ఐపీఎస్ అధికారి అయ్యుండి ఆయన తిరిగి విధుల్లోకి జాయిన్ కాకుండా చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి. కానీ న్యాయ పోరాటం చేశాడు ఏబి వెంకటేశ్వరరావు. జగన్మోహన్ రెడ్డి మీద 2 సార్లు గెలిచాడు. ఒకసారి గెలిచి విధుల్లోకి జాయిన్ అయిన తర్వాత కరెక్ట్గా 1 వీక్ తిరగకముందే మళ్ళా ఆయన్ని సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి ఇటీవల రిజల్ట్ రావడానికి ముందు వరకు కూడా ఆయన సస్పెన్షన్లోనే ఉన్నారు. పదవీ విరమణ మే 31వ తారీఖున చేరే రోజు ఆయన్ని విధుల్లోకి అనివార్యంగా తీసుకోవాల్సి వచ్చింది, క్యాట్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం. అది కూడా రకరకాల మెలికలు తిప్పుతూ ఆ రోజు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి అలాగే ఎన్నికల కమిషన్ మధ్య ఒక గేమే నడిచింది. మొత్తం మీద ఎట్టకేలకు ఆయన పదవీ విరమణ చేసే రోజు ఆయనకి విధుల్లో చేరే అవకాశం లభించింది. ఆ తర్వాత పదవీ విరమణ చేశారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను సేమ్ ఏబి వెంకటేశ్వరరావు ఏ విధంగా అయితే శిక్షింపబడ్డారో జగన్మోహన్ రెడ్డి రూపంలో, అదే తరహాలో చంద్రబాబు నాయుడు జగన్ భక్తులుగా జగన్ సేవకులుగా పనిచేసినటువంటి ఐపీఎస్ని ఐఏఎస్ని శిక్షించలేరా చంద్రబాబు నాయుడు? ఎందుకు ఆ దిశగా లేకపోతున్నారు? ధైర్యం చేయలేకపోతున్నాడా చంద్రబాబు నాయుడు? సహజంగా చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే, ఆయన ఏమీ చెయ్యరు, క్షమించేటువంటి గుణం ఎక్కువ, కాబట్టి ఆయన విషయంలో ఎలాగైనా ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి విషయంలో అలా ఉండటానికి లేదు అనేది అధికార వర్గాల్లో, ప్రత్యేకించి ఉన్నతాధికారుల్లో, ఐఏఎస్ ఐపీఎస్ల్లో చాలా బలంగా ఉంది. జగన్మోహన్ రెడ్డికి వన్ సైడ్ ఇంట్లో మనుషుల్లాగా, అలాగే వాళ్ళ దొడ్లలో మనుషుల్లాగా, కొంతమంది అయితే పాలేరుల మాదిరిగా ఆయనకి వంతపడారు. అదే తరహాలో ఇప్పుడు చంద్రబాబు నాయుడికి పాడతారంటే ఎట్టి పరిస్థితుల్లో ఐఏఎస్లు ఐపీఎస్లు చంద్రబాబు నాయుడికి గతంలో జగన్మోహన్ రెడ్డికి చేసినట్టు చేసేటువంటి అవకాశాలు లేవు. చంద్రబాబు నాయుడు గతంలో 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు చెలరేగిపోయారు, అవసరానికి మించినటువంటి స్వేచ్ఛను అనుభవించారు. అదే స్వేచ్ఛను ఇప్పుడు చంద్రబాబు నాయుడు నుంచి కోరుకోవడం అనేది సహజం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అలాంటి స్వేచ్ఛ ఇవ్వకపోయినా వాళ్ళే తీసుకుంటారు. ఏదో ఒక స్టేజ్లో చంద్రబాబు నాయుడిని కన్విన్స్ చేసి ఖచ్చితంగా పూర్వపు స్వేచ్ఛను ఐఏఎస్లు ఐపీఎస్లు తీసుకునేటువంటి అవకాశాలు లేకపోలేదు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు 19 మంది ఐపీఎస్ని ఐఏఎస్ని బదిలీ చేశారు. చేసినటువంటి క్రమంలో 4గురిని జీఏడీలో వేశారు. జీఏడీకి రిపోర్ట్ చేయమని చెప్పారు. ఆ 4గురిని చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు? కొన్ని రోజుల పాటు జీఏడీలో ఉంచి మళ్ళా విధుల్లోకి తీసుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అనేది సచివాలయ వర్గాల్లో ఉన్నటువంటి టాక్. జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ఏబి వెంకటేశ్వరరావుని ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి వెంటాడారో ఆ తరహాలో చంద్రబాబు నాయుడు చెయ్యరు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేదా తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు కానీ, ఏబి వెంకటేశ్వరరావుకి జరిగినటువంటి అన్యాయాన్ని దగ్గర నుంచి ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు కానీ, ఎందుకు ఏబి వెంకటేశ్వరరావు మాదిరిగా ఇప్పుడు జగన్ భక్తులను శిక్షించలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు? ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాల్సిందే, వాళ్ళని కూడా సస్పెండ్ చేయొచ్చు కదా అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏబి వెంకటేశ్వరరావు విషయంలో నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి సస్పెన్షన్ వేటు వేశారు. కోర్టులో నిరూపించలేకపోయారు ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అయినప్పటికీ కూడా 5 సంవత్సరాల పాటు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని సస్పెన్షన్లో ఉంచారంటే అది జగన్మోహన్ రెడ్డికే చెల్లుతుంది. ఆ తరహా కఠినమైనటువంటి నిర్ణయాలు చంద్రబాబు నాయుడు తీసుకుంటారు అంటే అది ఎండమావే. సో చంద్రబాబు నాయుడు ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి అనుచరులుగా
జగన్మోహన్ రెడ్డి సేవకులుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరించినటువంటి కొందరు ఐపీఎస్ ఐఏఎస్లను ఏ విధంగా శిక్షించాలి అని క్వశ్చన్ వేసుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళని అసలు పూర్తి స్థాయిలో సర్వీస్ నుంచి తొలగించేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు చట్ట ప్రకారం అన్నీ చేస్తాం, చట్ట పరిధిలో అన్నీ చేస్తాం, నిబంధనల ప్రకారం చేస్తాం అని చెప్పి చెప్తూ ఉన్నారు. సరిగ్గా అక్కడే ఆయన మెతక వైఖరి అనేది కనిపిస్తుంది. చట్ట ప్రకారం, నిబంధనల ప్రకారం ఏమీ చెయ్యలేరు అనేది నిరూపించాడు జగన్మోహన్ రెడ్డి. 2019 నుంచి ఇటీవల వరకు కూడా చట్టాన్ని అనుసరిస్తే తాము అనుకున్నది ఏమీ చేయలేము అనేది జగన్మోహన్ రెడ్డి నిరూపించారు. చంద్రబాబు నాయుడు అరెస్టుతో సహా ఆయన అనుసరించిన పద్ధతి అదే. కానీ చంద్రబాబు నాయుడు దానికి పూర్తి విరుద్ధంగా నేను చట్ట ప్రకారం నడుస్తాను, నిబంధనల ప్రకారం నడుస్తాను అని చెప్పి చెప్తున్నారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే అధికారులు లీనియస్ తీసుకుంటున్నారు. అంతేకాదు కొంతమంది చంద్రబాబు నాయుడిని కలిసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి సేవ చేసినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కోటరీలోకి జొరబడేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ ఇప్పుడు కేవలం ఒక నలుగురిని మాత్రమే జీఏడీలోకి పంపించగలిగారు. మరి ఏపీసీఐడిగా పనిచేసినటువంటి సంజయ్ పరిస్థితి ఏంటి, సునీల్ పరిస్థితి ఏంటి, సీతారామాంజనేయుల పరిస్థితి ఏంటి, ఇలా చెప్పుకుంటూ పోతే కొల్లి రఘురామరెడ్డి పరిస్థితి ఏంటి. ఇప్పుడు వీళ్ళందరూ నేను చెప్పినటువంటి వాళ్ళు ఐపీఎస్లు. వీళ్ళు ఏ విధంగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి హయాంలో అనేది చంద్రబాబు నాయుడే అనేక వేదికల మీద వాళ్ళ పనితీరును తప్పుపట్టారు, విమర్శించారు. కానీ వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించలేకపోతున్నాడు ఆయన. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గెలిచిన వెంటనే ఫలితాలు వచ్చిన రోజే సీతారామాంజనేయులతో పాటు శ్రీలక్ష్మి వీళ్ళందరూ కూడా వచ్చి ఆయనకి బొకే ఇచ్చి అభినందించేటువంటి ప్రయత్నం చేశారు, సున్నితంగా తిరస్కరించేటువంటి ప్రయత్నం చేశారు. అసలు అంత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అయితే వెళ్ళగలరా ఈ ఐపీఎస్లు ఐఏఎస్లు అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సో ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావుని ఏం చేయాలి? ఏబి వెంకటేశ్వరరావు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు? ఏబి వెంకటేశ్వరరావు ఎపిసోడ్ని ఒక మోడల్గా తీసుకొని మిగిలిన ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి సేవకులుగా అప్పట్లో పనిచేశారో వాళ్ళ మీద అలాంటిది చెయ్యాలా? ఏబి వెంకటేశ్వరరావుని ఇప్పుడు సలహాదారుగా చంద్రబాబు నాయుడు నియమించుకుంటారు అని చెప్పి ఇప్పుడు సచివాలయ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఆయనతో పాటు మరో ఇద్దరు ఐపీఎస్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. గతంలో ఒక అతను బసవతారక క్యాన్సర్ హాస్పిటల్లో పనిచేసినటువంటి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి. ఆయన ఆ బసవతారక హాస్పిటల్లో ఏ లక్ష్యంతో అయితే పెట్టారో ఆ లక్ష్యాన్ని గతంలో దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేశాడు ఐపీఎస్ అధికారి. ఇప్పుడు ఆయన సలహాదారుగా రాబోతున్నారనేటువంటి ఒక టాక్ వినిపిస్తుంది. ఆయనతో పాటు మరొక ఐపీఎస్ కూడా సలహాదారుగా రాబోతున్నారని వినిపిస్తుంది. సామాజిక అంశాల మీద, సామాన్య ప్రజల బాధలు మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు సలహాదారులుగా ఉంటే రాబోయేటువంటి రోజుల్లో మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది, మంచి సలహాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా ఏసీ రూముల్లో ప్రజలతోటి, సామాన్యులతోటి సంబంధం లేనటువంటి ఐపీఎస్ ఐఏఎస్లను కనుక సలహాదారులుగా పెట్టుకుంటే బహుశా సరైనటువంటి డైరెక్షన్లో సలహాలు ఇచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి మాటలను క్యారీ చేసేటువంటి అవకాశం ఉంది తప్పితే క్షేత్రస్థాయిలో ప్రజా బాహుల్యంలో నుంచి ఎదిగినటువంటి వాళ్ళని సలహాదారులుగా పెట్టుకుంటే వాస్తవాలు ఏంటో తెలిసేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా రిటైర్డ్ పీపుల్ని తీసుకొని వాళ్ళని కనుక సలహాదారులుగా పెట్టుకుంటే వచ్చేటువంటి నష్టం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి చవి చూసినటువంటి నష్టమే వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సహజంగా ఐఏఎస్లు ఐపీఎస్లు ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ వరకే వాళ్ళకి కమాండ్ ఉంటుంది. సామాజిక అంశాల మీద వాళ్ళకి అవగాహన ఉండదు. సరే, ఏబి వెంకటేశ్వర అంటే అన్యాయం జరిగింది, ఆయనకి ఖచ్చితంగా న్యాయం చేయాలి. కానీ మిగతా వాళ్ళని కూడా ఐపీఎస్లను ఐఏఎస్లను సలహాదారులుగా కనుక తీసుకుంటే వాళ్ళు
సామాన్యుల్ని చంద్రబాబు నాయుడు దగ్గరకు వెళ్లకుండా నిరోధించేటువంటి అవకాశం, అడ్డుకునేటువంటి అవకాశం ఉంది. అప్పుడు పరిపాలన గాడి తప్పే ప్రమాదం లేకపోలేదు. సో ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు లాగా ఏబి వెంకటేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా గతంలో శిక్షించారో ఆ తరహాలో ఇప్పుడు కొంతమంది సివిల్ సర్వెంట్లను శిక్షించాలా, సస్పెండ్ చేయాలా, సర్వీస్ నుంచి తొలగించాలా, కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళని సబ్మిట్ చేయాలా, ఏం చేస్తే సివిల్ సర్వెంట్లు సక్రమంగా ఉంటారో, ఆ వ్యవస్థ సక్రమంగా ఉంటుంది అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.